దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. మాథ్యూ 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ద పారబుల్ ఆఫ్ ద ఈస్ట్. ఇంగ్లీష్లో ఈస్ట్ అంటారు, YEAST. ఈస్ట్ అంటే పులిసిన పిండి. పులిసిన పిండిని మరి ఉపమానంగా తీసుకుంటున్నాడు, పరలోక రాజ్యమును పోలుస్తున్నాడు. యేసుప్రభు ఎందుకు ఇలా పరలోక రాజ్యం గురించి జనసమూహాలకు, శిష్యులకు బోధిస్తున్నాడు? పదే పదే ఎన్నెన్నో ఉపమానములు ఎత్తిపట్టి చెప్పి వివరించి వారికి అర్థం చేస్తున్నాడు. అంటే తప్పకుండా పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోకం ఉన్నది. చాలా మంది పరలోకం నరకం ఏం నమ్మరు. పరలోకం గురించి పదే పదే యేసుప్రభు అంటున్నాడు. పరలోక రాజ్యం ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటున్నాడు. ఒకసారి అంటున్నాడు పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని అంటున్నాడు. మరి పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంటే ఏంటి? అది భోజనము పానము కాదు, అది నీతియో సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్? దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? అంటే భోజనం పానం కాదు. కొందరికి కడుపే వారికి దేవుడు. భూ సంబంధమైన వాటి మీదనే వారి ధ్యాస. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు పైనున్న వాటిని ఏం చేయాలి? వెతకాలి. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ పులిసిన పిండి గురించి ఎందుకు చెప్పినాడు, దేవుని రాజ్యానికి ఎలా పోల్చినాడు అని నేను చాలా తరచి చూసినాను. బైబిల్ పండితులు ఏమంటున్నారు? పులిసిన పిండి అన్నప్పుడు యేసు ప్రభు నీలో ప్రవేశించినప్పుడు, దేవుని వాక్యము నీవు స్వీకరించినప్పుడు నీ హృదయంలో అది చాలా పని చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం నీలోకి ప్రవేశించినప్పటి నుండి అది ఊరుకోదనమాట. ఎందుకంటే వాక్యములో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవం ఉన్నది కాబట్టి అది నీలో శక్తిని పెంచుతుంది, నీలో ప్రేమను పెంచుతుంది, నీలో సమాధానాన్ని పెంచుతుంది, నీలో నీతిని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఈ పిండి మొదట కొద్దిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పులిసిన పిండి వేసినప్పుడు పొంగిపోతుందో అలాగే అభివృద్ధి కలుగుతుంది. అందుకే యేసు ప్రభు ఈ యొక్క ఉపమానం చెప్పినాడని కొందరు అంటున్నారు. మరికొందరు అంటున్నారు యేసు ప్రభు దీనికి ఇంకొక నెగటివ్ ఐడియా కూడా ఉంది. అంటే యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే, మరి నెగటివ్ సెన్స్లో కూడా. అంటే వ్యతిరేకంగా ఆలోచించవచ్చు, దీని గురించి వాస్తవంగా కూడా ఆలోచించవచ్చు అని కొందరు పండితులు అంటున్నారు. అంటే ఈ చిన్న ఉదాహరణ భావం గురించి పండితుల మధ్యలో పెద్ద వివాదాలు ఉన్నాయంట. ఇది లోకంలో దేవుని రాజ్యం వ్యాపించే కార్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరు కూడా ఊరుకోరు. ఏం చేస్తారు? ఇతరులకు ఏం చేస్తారు? అది చెప్పేస్తారు. ఇతరులకు ప్రకటిస్తూ ఉంటారు, సాక్ష్యం ఇస్తారు, వాక్యం చెప్తారు. అలాగూ ఈ లోకంలో దేవుని రాజ్య సువార్త పొంగిపోతుంది.
అంటే పొర్లిపోతుంది. సర్వ లోకానికి రక్షణ సువార్త ప్రకటింపబడుతుంది. దేవుని రాజ్యం విస్తరిస్తుంది. సేవకులు అంటారు కదా, మేము దేని కొరకు ప్రయాసపడుతున్నాము? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసం. ఏంటిది దేవుని రాజ్య వ్యాప్తి అంటే? వ్యక్తిలోనూ క్రీస్తు సంఘంలోనూ దేవుని వాక్యం అంతగా పని చేస్తుంది అని సూచిస్తుంది ఈ ఉదాహరణము. అంటే ఈ పిండిలో ఈ పులుపు కలిపినప్పుడు ఎలా పొంగిపోతుందో అలాగే ఒక్కొక్కరి హృదయంలో దేవుని వాక్యము ప్రవేశించినప్పుడు అది ఆ స్థితి మారిపోతుంది. ఇప్పుడు నీవు కొద్దిగా ఉన్నా తుదకు నువ్వేమైపోతున్నావు? మహాభివృద్ధిలోకి వచ్చేస్తున్నావు. అంటే అంతగా శక్తి పొందుకుంటున్నావు, అంతగా నీతి, సమాధానము, శక్తి, జ్ఞానము, ధైర్యము, ప్రేమ, విశ్వాసము, విధేయత ఇవన్నీ పెరిగిపోతుంది నీకు. అది పెరిగిపోతుంది అంటే దేవుని రాజ్య సువార్త అంతగా వ్యాపించిపోతుంది అన్నమాట. మరి దేవుని వాక్యం కొరకున్న తృష్ణ, ఈ మందిరం తెరిచిపెడుతుంటాం ఎంతమంది వచ్చి, అంటే వారికి ఇతరులకు తెలియకూడదు వారు ప్రభువు నమ్ముతున్నామని. చాటుగా రహస్యంగా ప్రభువుని ప్రేమిస్తూ, అమ్మ నాకు ప్రభువుని గురించి ఇంకెక్కువ చెప్పమ్మా, ఇంకా నేను నేర్చుకుంటాను, నాకు పుస్తకాలు ఇవ్వు. చూడండి, ఇవన్నీ కూడా అంటే ఈ వాక్యము వారు వింటున్నారు. ఎవరి ద్వారానో వింటున్నారు, ఎవరి హృదయంలో కూడా వారికి పోయింది వాక్యం. ఆ వాక్యం వారిలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. పని చేసి వారు ఊరుకుండడం లేదు, వారు ఇంకా 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 అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నారు. మీరు మత్తయి సువార్త 24లో చూడండి, 12వ వచనం. మాథ్యూ 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. దేవుని రాజ్యము ఇలాగూ పొంగిపోతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33లో చూసినాం కదా, 3 కుంచముల పిండిలో ఆమె పులిసిన పిండి కొద్దిగా వేసింది, అది పొంగిపోయింది. పండితులు ఏమంటున్నారంటే ఒక 100 మంది కన్నా ఆహారంగా అది మారుతుందంట. పొంగిన తర్వాత 100 మందికి ఆహారంగా మారగలుగుతుంది అని అంటారు. అంటే నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ వాక్యం ఒకసారి చూడండి, యోహాను 6:51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. 35లో కూడా ఉంది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఈ సువార్త ప్రాకిపోతుంది. అంటే మనుషులు ఎన్నో రకాలుగా సంతోషం, సమాధానం వెతుకుతున్నారు. కానీ ఎప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారో వారి దప్పిక తీరిపోతుంది, వారి ఆకలి తీరిపోతుంది. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము యేసు ప్రభువును వారు హృదయంలోకి స్వీకరించుతున్నారు. హృదయంలోకి అంటే ఆ పిండిలో ఆ చిన్న పులుపు కలిసినప్పుడు ఎలా పొంగిపోతుందో, యేసు ప్రభువు ఒక్కొక్కరి హృదయంలోకి వచ్చినప్పుడు ఆ గొప్ప శక్తి, సమాధానం, నీతి వారు అనుభవిస్తున్నారు. అది మరి ఇతరులకు కూడా వ్యాపించే రీతిగా ప్రభు శక్తి వారిలో వ్యాపరిస్తుందని మనం గమనించాలి. ఇది పాజిటివ్ సెన్స్గా తీసుకుంటున్నాం. అంటే ఇదే ఉపమానం నెగటివ్ సెన్స్లో కూడా కొందరు పండితులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి ఉండవచ్చునని కొందరు అంటున్నారు. అది కూడా మనం చూడాలి. అంటే పులిసిన పిండి పాపమును సూచిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది ఒక మరి వాస్తవమైన కార్యంగా నువ్వు తీసుకుంటే, పాజిటివ్ సెన్స్లో తీసుకుంటే అది నీలో శక్తి, దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. మరి ఈ వేరే రీతిగా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పులిసిన పిండి ఎప్పుడు కూడా పాపాన్ని సూచిస్తుంది. పాపం ఒకవేళ నీలో ప్రవేశించినా నీవు దేవుని రాజ్యాన్ని ఏం చేస్తావు? పోగొట్టుకునే అవకాశము ఉన్నది. పాపం కూడా కొద్దిగా ఉంటుంది మొదట, కానీ అది పెరిగి పెరిగి ఏమవుతుంది? అది పెద్దగా అయిపోతుంది. అంటే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుడి అని వాక్యంలో ఉంది. మొదటి కొరింథీ 5:6-7 చూద్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
మంచి పెరిగిపోతుంది, దేవుని రాజ్యానికి వారసునిగా నువ్వు అయిపోతున్నావు. ఒకవేళ నీలో ఏదైనా చేదు, పాపం, పులిపిండి, మరి పాపానికి సూచన అని చాలా రెఫరెన్స్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ పాపాన్ని నువ్వు తొలగించుకోకుంటే ఆ పాపము నిన్నేం చేస్తుంది? నరకపాత్రునిగా చేసేస్తుంది, అణిచేస్తుంది అన్నమాట. పెరిగిపోయి అది నిన్ను అణిచేస్తుందని నేర్చుకోవాలి. పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. పులిసిన పిండి కొంచెమైనాను అదేం చేస్తుంది? ముద్దంతా పులిచేస్తుంది. సంఘం గురించి ఆలోచించినప్పుడు కూడా సంఘాన్ని పాడు చేసే వారిని మీరు కనుక్కున్నప్పుడు వెంటనే కాపర్లకు తెలియజేయాలి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే సంఘం పాడైపోతుంది కొన్నిసార్లు. కొందరు వ్యక్తులు ఏదైనా పాపం చూసినా తప్పకుండా వారికి హెచ్చరిక మాటలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపం వారిలో పెరిగి వారిని ఏం చేస్తుంది? పతనానికి తీసుకెళ్తుంది. పరిశుద్ధత ఉన్నా ఆ పరిశుద్ధత పెరిగి వారిని గొప్ప చేస్తుంది. పాపం ఉన్నా పాపం పెరిగి వారిని ఏం చేస్తుంది? అణిచేస్తుంది, పాతాల్లోకి నెట్టేస్తుంది. పులిపిండి అన్నప్పుడు నీలో ఉన్న అవిధేయత ఒక పులిపిండి, అంటే వ్యతిరేకమైన భావంలో తీసుకున్నప్పుడు పులిపిండి నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళదు. అవిధేయత ఉంటే నువ్వు వెళ్ళలేవు, అవిశ్వాసం ఉంటే వెళ్ళలేవు, కపట భక్తి ఉంటే వెళ్ళలేవు. ఇతరులకు బాగా కనబడుతున్నావు కానీ నీలో పవిత్రత లేకుంటే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళలేవు. అబద్ధం ఉంటే వెళ్ళలేవు, ఈర్ష్యభావం ఉంటే వెళ్ళలేవు, అవిశ్వాసం ఉంటే కూడా వెళ్ళలేవు. అది కూడా పులిపిండి. నీలో అవిశ్వాసం ఉన్నప్పుడు నువ్వు వెంటనే దాన్ని పారద్రోలాలి నీ హృదయంలో నుండి. ఆ అవిశ్వాసమే పెరిగి పెద్దదై నీలో ఉన్న విశ్వాసాన్ని హరించి వేస్తుంది. భక్తిహీనుడు అయిపోతావు, భక్తిహీనురాలైపోతావు. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. అయితే ఇక్కడ అవిశ్వాసం గురించి చెప్తూ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 16:6 నుండి. ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయినారంట. యేసయ్యతోటి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకుపోవడం మర్చిపోయినారు. ఎవరు? శిష్యులు. అప్పుడు యేసు చూచుకొనడి వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మనకి ఈరోజు ఆహారం లేదు కదా, మనం మర్చిపోయినాం కదా. అప్పుడు యేసు ప్రభు చాలా ఆశ్చర్యమైనమాట వీళ్ళని చూసి. యేసు ప్రభుతో ఉండే వారికి ఆహారానికి ఏదైనా కొదువు ఉంటుందా? నువ్వు ఏసయ్య నమ్ముకున్నాక నీ కడుపు 3 పూటలు అన్నం తింటున్నావు లేదా? ఎవరిస్తున్నారు? ఏసయ్య ఇస్తున్నాడు. ఎక్కడ నుండా నాకు ఇస్తాను, నీ కడుపు నింపుతాడు. ఏసయ్య కనికరం గల దేవుడు. మరి ఇక్కడ వీళ్ళు రొట్టెలు మర్చిపోయి చాలా బాధపడుతున్నారు, కలవరపడుతున్నారు. అప్పుడు యేసు చూచుకొనని పరిసయ్యులు సద్దూకీయులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. వారితో అంటున్నాడు, పులిసిన పిండి గురించి జాగ్రత్త పడి. పరిసయ్యులు సద్దూకీయులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు అంటే ఏంటబ్బా అని నేను చాలా ఆలోచించి మరి ప్రభువు నాకు బయలుపరిచినాడు. పరిసయ్యులు సద్దూకీయులకు ప్రభువు నందు విశ్వాసము లేదు. అదే వారు పులిసిన పిండి. వారి స్వభావం మీలో రాకుండా చూసుకోండి. కపట భక్తులు చెప్పు విరగాని చేయరు, ప్రభువును నమ్మరు. వారి ప్రవర్తన మీకు అంటుకోకుండా మీరు చూడండి అని అంటున్నాడు. ఇంకా ప్రభు ఏమంటున్నాడు చూడండి. కాగా వారు అప్పుడు శిష్యులు అనుమాన పడుతున్నారు, మనం రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చూండిరి. అయ్యా మరి రొట్టెలు మర్చిపోయినందుకు యేసుప్రభు ఇలాగూ సూటిగా మాట్లాడినాడేమో అని వారిలో వారు అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమని సంబోధిస్తున్నాడు? అల్ప విశ్వాసులారా. ఓ ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్. విశ్వాసం ఉన్నది కానీ పూర్ణ విశ్వాసము లేదు, కొద్దిగా ఉన్నది విశ్వాసం. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు? రొట్టెలు లేవు అని ఎందుకు అంటున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో, అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో, అది అయినను మీకు జ్ఞాపకమో లేదా? బా, ఈ వాక్యం నాకు చాలా చాలా పనిచేసింది, నాలో విశ్వాసాన్ని పెంచింది. వాళ్ళలో ఉంది పులిసిన పిండి. అంటే పరిసయ్యులు సద్దూకులు అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడి, వారు అపనమ్మకస్తులు. వారి దేవుని శక్తిలో ప్రభు మహిమలో వారు నమ్మడము లేదు. మీకు అలాంటి స్వభావం ఉందా? మీరెందుకు రొట్టెలు లేవని బాధపడుతున్నారు అల్ప విశ్వాసులారా? 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి ఆహారంగా మార్చినాను. ఎన్ని గంపెళ్ళు మీరు ఎత్తుకొని ఇంటికి వెళ్ళినారు. 7 రొట్టెలు కూడా అలాగూ ఎన్ని గంపెళ్ళు పంచిపెట్టిన తర్వాత మీరు ఎత్తినారు. మీరు ఇంకా అపనమ్మకంతో ఎందుకున్నారు?
ఇవేవి కూడా మీకు జ్ఞాపకం లేదా అనవసరంగా మనం చింతపడుతూ ఉంటాం. ఇది ఒక పులిపిండి, మర్చిపోదు. అవిశ్వాసమైన, అవిధేయతైన, అపనమ్మకము, పాపము, ఇవన్నీ పులిపిండి నేను పాడు చేస్తుంది అన్నమాట. అది పెరిగిపోతుంది అన్నమాట. అవిశ్వాసము అనే మాట నీ నోటికి రాకూడదు. ఎప్పుడు విశ్వాసం మాటలే పలకాలి. అది వచ్చిందంటే అది తప్పకుండా ఏమవుతుంది, అది పొంగిపోతుంది, పెరిగిపోతుంది అన్నమాట. ఏదైనా పెరుగుతుంది. పరిశుద్ధత నీలో ఉంటే అది పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది, పొంగిపోతుంది అనమాట. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతున్నావు. మరి ఒక రీతిలో చూసినప్పుడు నీలో అవిశ్వాసము, అవిధేయత, అపనమ్మకము, పాపము, ఇది కూడా నిన్ను ముంచివేస్తుంది. సమస్యలు ఉన్నప్పుడు, ఇంట్లో ఇంకా రక్షింపబడని వారు ఉన్నప్పుడు సాతానుడు ఎప్పుడు కూడా ఈ అవిశ్వాసం అనే పులిపిండి నీ హృదయంలోకి వేస్తాడనమాట. తీసి పారవేయాలి. విశ్వాసంతో దాన్ని ఎదుర్కోవాలి. తప్పకుండా నా పిల్లలు మారు మనసు పొందుతారు, తప్పకుండా నా భర్త మారు మనసు పొందుతాడు, నా భార్యకు ఆరోగ్యం ఉంటుంది, దేవుడు ఎప్పుడు తన ప్రజలను విడనాడాడు, ఇలాంటి మాటలు రావాలన్నమాట. ఇలాంటి మాట, నాకు సంతానం ఇస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, నాకు శక్తి ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు, నేను దైవ కార్యాలు చేస్తాను అంటే ఇలాంటివే నీ హృదయం నిండుగా ఉండాలి. తప్పకుండా మరి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని విత్తుతాడు సాతానుడు. వెంటనే దాన్ని దేవుని వాక్యంతో ఎదిరించి నీవు శక్తి పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎందుకంటే యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు తప్పకుండా నీ హృదయము పరివర్తనం అయిపోతుంది. ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్త. యేసయ్య నీలోకి రాగానే నీ క్రొత్తదనం వచ్చేసి. కొంతమంది మరి పాపాన్ని, కొంతమంది క్రైస్తవులే, విశ్వాసులే వేషధారణతో పైకి భక్తి గల వారిగా నటిస్తూ యేసే శక్తిని వారు ఆశ్రయించరట. అట్టి వారిలో మనం ఉండకూడదు. ఎందుకంటే వేషధారణ కనపరచు అంటే పాపంలో జీవిస్తూనే మరి అందరూ భక్తులుగా కొనియాడే రీతిగా ప్రవర్తిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. తప్పకుండా మరి దేవుని తీర్పుకు గురవుతాం. అందుకే మనము క్రొత్త హృదయం అంటే when Jesus is in you, the more you have Jesus in you, the more newness in your heart, in your life, in your approach. ప్రభు అంటే ఏంటి? ఎట్లా ప్రభువుని హృదయంలో అంటే నీ హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించాలి. హృదయంలో కలవరము, హృదయంలో కపటము, హృదయంలో అనుమానం, హృదయంలో భయం కాదు. హృదయంలో ఏముండాలి? క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపజేయాలి. అప్పుడే మరి నువ్వు వాక్యం నీ హృదయంలోకి తీసుకున్నావు, పాజిటివ్ సెన్స్లో తీసుకున్నప్పుడు అది పొంగిపోతుందంట. విస్తారంగా నీకు సమాధానం, సమృద్ధి అన్న దీవెనలు, గొప్ప నెమ్మది, యేసు నీతి, శక్తి, జ్ఞానం, ఇవన్నీ కూడా అంటే యుల్ బి ప్రాస్పెరింగ్ ఇన్ ఎవ్రీ వే. తర్వాత యేసును నీ హృదయంలోకి తీసుకున్నప్పుడు మొట్టమొదట ఒకటి అక్కడ నుండి అదృశ్యమవుతుంది. ఏంటంటే పాపం. యేసు ప్రభు రాగానే నీ హృదయము పరిశుద్ధం అయిపోతుంది, పాపం తొలగిపోతుంది. అది చాలా గొప్ప దీవెన. తర్వాత పాపానికి నీ మీద ఉన్న బలాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. ఎక్కువగా యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు వాక్యము, యేసు ప్రభు సన్నిధి, యేసు ప్రభుతో నువ్వు మాట్లాడడం, పాపము నీ కాళ్ళ క్రిందికి వచ్చేస్తాం. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ అంటాడు కదా 16:20లో, సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తున్నాడు? శీఘ్రంగా చితుక త్రొక్కిస్తాడు. దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడతావు. సత్యం ఒక శక్తి నువ్వు గమనిస్తావు. పులిసిన పిండి అని మనం నేర్చుకుంటున్నాం. అబద్ధం నీలో ఉంటే వెంటనే దాన్ని తొలగించాలి. ఈ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అబద్ధాలను అణిచివేస్తుంది. ఎందుకంటే వాక్యము దేవుడు ఎవరు? సత్యం. హల్లెలూయా. ఆ సత్యం నీలో ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నిర్మలమైపోతుంది. ఇట్ బికమ్స్ ప్యూర్ అన్నమాట. అందుకే వాక్యం వెదజల్లుతూ ఉంటాం యూపీఎఫ్లో. ఆ చిన్నదే, ఒక చిన్న వాక్యం తీసుకొని వెళ్తున్నావు, ఆ చిన్నదే పెరిగి ఏమైపోతుంది? వటవృక్షంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం అనుభవిస్తున్నావు. దేవుని రాజ్యం అంటే నీ హృదయంలో సంతోషము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. యేసయ్య వాక్యం నీలోకి వస్తే నువ్వు పెంచుతుంది నేను పైకి వచ్చేస్తున్నావు. అదే పాపము అనే పులిసిన పిండి నీలో ఉంటే నేను అణిచి క్రిందికి నెట్టివేస్తుంది, దిగజారిపోతున్నావు. ఏదైనా పాపం నీ హృదయంలో ఉంటే క్రీస్తు వాక్యానికి బదులుగా నువ్వు దేనికన్నా స్థానం ఇస్తే అది వదిలించుకోవాలి. ఎందుకంటే అది నీకు
పతనానికే దారి తీస్తుంది, కానీ నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని రాదు. ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో ఉన్న ఈ పులిసిన పిండి, ఈ పాపం, అది వ్యభిచారమే కానీ, అవిధేయతనే కానీ, అవిశ్వాసమే కానీ, కపట భక్తే కానీ, ఈర్ష్య కోపమే కానీ, ఓర్వలేనితనమే కానీ, ధనాశనే కానీ, ఎలాంటి మోహమైనా కానీ, ప్రభువా ఇది నన్ను ముంచేస్తుంది, ఈ చేదైన ఈ వేరు పెరిగి నా నుండి పారవే ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నా హృదయముని సన్నిధితో నింపుమని ప్రార్థన చేయాలి. వాక్యంలో మనం ఇప్పుడు చూసినాం కదా, శిష్యులను గద్దిస్తున్నాడు. అవిశ్వాసం అనే పులిపిండి వారిలో ఉన్నప్పుడు మీరు పరిసయ్యులు సద్దుకుల వలె మీరు అపనమ్మకం కపటంతో ఉండకూడదు. అలాంటి పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్త పడుడి. 2వ తెస్సలోని 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ధ్యానపూర్వకంగా చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. అబద్ధ ప్రవక్తలనే పులిసిన పిండి అనమాట, తప్పుడు బోధలు. వారు మిమ్మును పట్టాలు తప్పిస్తారు. అటువంటిది ఏదైనా ఉన్న తీసి పారవేయాలి. అదొక పులిసిన పిండి, నిన్ను పాడు చేసేస్తుంది. విశ్వాసులు బెదరొద్దంట. విశ్వాసులు ఎప్పుడు కూడా స్థిరంగా, నెమ్మదిగా, సమాధానంగా, ఎందుకంటే మనలో ఉన్న యేసు యొక్క నీతి, యేసు సమాధానం, యేసు శక్తి, పరిశుద్ధాత్మ ఎందలే ఏమున్నది? ఆనందం. మనం ఏ దుర్వార్తలకు జడియం. చంచల మనసు ఒక పులిసిన పిండి, బెదరడం ఒక పులిసిన పిండి, భయపడడం మనిషి ఒక పులిసిన పిండి. పులిసిన పిండి కొద్ది అయినను ముద్దంతా ఏం చేస్తుంది? పులియబడుతుంది. ముద్దంతా పులిసిపోతుంది. జీవితం అంతా పాడైపోతుంది, జీవితం అంతా శక్తిహీనత అయిపోతుంది, జీవితం అంతా పాపంతో నిండిపోతుంది, జీవితం అంతా భయంతో నిండిపోతుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. 7వ వచనం చూడండి, మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడో అడ్డగించాను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు. మీరు ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ కూడా, మీరు ఎదుర్కొనే సమస్యలు మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు. కానీ కలిగింది దేనివల్ల అంటే పులిసిన పిండి ద్వారా. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను అంటే ఈ ఉపమానం అంటే నేను ఈ భావం 2 రకములుగా, ఇన్ గుడ్ సెన్స్ అండ్ ఈవిల్ సెన్స్ అవి ఎక్స్ప్లెయిన్. వాక్యము నీలో చేర్చుకుంటే నువ్వు పెరుగుతున్నావు, పెంచబడుతున్నావు. కానీ పాపం అనే పులిసిన పిండి నీలో ఉంటే నువ్వు తరిగిపోతున్నావు, నశించిపోతున్నావు, కృంగిపోతున్నావు, నరకరాజ్యంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ భావము మనం అర్థం చేసుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయంలో ప్రభు ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. ప్రభువా, పాపము అనే పులిసిన పిండి ఉంటే జీవితం అంతా పులిసిపోతుందని, భ్రష్టులమైపోతామని, నరకపాత్రులమైపోతామని ఎన్నెన్నో రీతుల్లో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ దృష్టి మా మీద ఉంది కనుక నీకు స్తోత్రం. ప్రభువా, నీకు అయిష్టమైన వాటిని అన్నిటిని కూడా మేము నీ రక్తంలో తొలగించుకోవడానికి సహాయం దయచేయండి. నీకు అయిష్టమైన ఏ కార్యము మాలో ఉండకూడదు. మా బలహీనతలన్నీ కూడా మన్నించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని నీ దివ్యమైన ఆత్మతో నింపండి. అలాగూ మాలో నిండుగా నీతి దయచేయండి, నిండుగా సమాధానం దయచేయండి, నిండుగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం దయచేయండి. మమ్మల్ని దీవించి పంపండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుతున్నాను. వారి హృదయంలో పరివర్తనము జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి మమ్మల్ని అందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ